రైతు భరోసా విధి విధానాలపై జిల్లాలో అభిప్రాయ సేకరణ చేస్తున్న కేబినెట్ సబ్ కమిటీ కాసేపట్లో ఉమ్మడి పాలమూరు జిల్లాలో పర్యటించనుంది. వనపర్తి కలెక్టరేట్లో రైతులు, రైతు సంఘాలు, మేధావులతో మంత్రులు పొంగులేటి, తుమ్మల, అలాగే జూపల్లి, రాజనరసింహ, శ్రీధర్ బాబు చర్చించనున్నారు. రైతు భరోసా విధి విధానాలు ఎలా ఉండాలి అని అభిప్రాయాలు సేకరించనున్నారు. ఇందుకోసం ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా నుంచి 250 మంది రైతులు, మేధావులకు ఆహ్వానం అందింది. రూపొందించేందుకోసం ఏర్పాటైనటువంటి కేబినెట్ సబ్ కమిటీ ఈరోజు వనపర్తి జిల్లాలో పర్యటించనుంది. ఈ యొక్క పర్యటన సందర్భంగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కతో పాటు ఈ కమిటీ సభ్యులైనటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తర్వాత తుమ్మల నాగేశ్వరరావు, దుద్దిల శ్రీధర్ బాబు, 5 జిల్లాలకు సంబంధించినటువంటి ఎంపిక చేసినటువంటి దాదాపు 250 మంది రైతులు ఈ యొక్క చర్చా వేదికలో పాల్గొన్నారు. చెప్పండి సార్, ఈరోజు జరిగేటువంటి సమావేశంలో ప్రధానంగా రైతు భరోసాకు ఏ నిబంధనలు పెడితే బెటర్ అంటారు? సార్, ఇప్పుడు మన రైతు దీని గురించి ఇప్పుడు మనం 10,000 లోపు ఉంటే మంచిగా ఉంటుంది సార్. ఎక్కువ లేకుండా 10,000 లోపు 10 ఎకరాల వరకు ఉంటే బాగుంటుంది. రైతు భరోసా అనేది 10 ఎకరాల వరకు ఇస్తే ఎందుకోసం మంచిది అంటే గతంలో ఇచ్చినటువంటి గవర్నమెంట్ నిరుపయోగంగా ఉన్నటువంటి వ్యవసాయ భూములకు కానీ ప్లాట్లు వేసి కొంత డబ్బులు అనవసరంగా వృధా ఖర్చు అవుతుంది. కాబట్టి కరెక్టు 10 ఎకరాల లోపు ఉన్నటువంటి వ్యక్తులకు, కరెక్టు వ్యవసాయదారులకు, వ్యవసాయం చేసేటువంటి రైతులకు ఇస్తే ఉపయోగకరంగా ఉంటుంది అనేది మా అభిప్రాయం. అయితే రైతులు వారికి ఎన్ని ఎకరాల పొలం ఉన్నా 10 ఎకరాల వరకు రైతు భరోసా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలి. అదేవిధంగా ఈ రియల్ ఎస్టేట్లు కానీ, గుట్టలు కానీ, రోడ్లకు కానీ ఎక్కడైతే వెంచర్లు వేసినారో ఆ వెంచర్లలో ఇప్పటి వరకు ఇంకా కట్ చేయలేదు భూములు. అవి కట్ చేసి ఆ బడ్జెట్ను రైతులకు వేరే రకంగా వ్యవసాయ యాంత్రీకరణకు ఉపయోగపడేటువంటి సబ్సిడీ పైన ఉన్నటువంటి మోటార్లకు కానీ, పైపులకు కానీ, తర్వాత స్ప్రే మిషన్లకు కానీ ఇతరత్ర వాటికి వినియోగిస్తే చాలా బాగుంటుంది. ఒక్క రైతుకు 5 ఎకరాల వరకు ఇస్తే బాగుంటుంది. వాళ్ళు 10 నుండొక్కో, 15 ఎకరాల నుండొక్కో, 50 ఎకరాల నుండొక్కో. ఒక రైతుకు 5 ఎకరాలు అంటే మినిమం ఒక ఇంట 4 ఉంటారు. 20 ఎకరాలు, అంతకన్నా ఎక్కువ ఎవరికి అవసరం లేదు. 40 ఎకరాలు, 50 ఎకరాల నుండి పెద్ద రైతే ఉంటాడు. ఇంకోటి, ఇప్పుడు ఇంత మొదలు మనకు 10,000 ఇస్తుంది, ఇప్పుడు 15,000 ఇస్తుంది. కాబట్టి అక్కడ ఎక్కువ రైతులకి తక్కువ కట్ చేయడం వలన వాళ్ళకి ఆ విధంగా కూడా బెనిఫిట్ అవుతుంది. కౌలు రైతుల విషయానికి వస్తే వాళ్ళకి ఇప్పుడు కౌలు వేసిన వాళ్ళు ఎవరైతే నేను కౌలు వేసిన అని ఒప్పుకోరు, అది జరిగేది కాదు. చూస్తున్నాం, మనం ఫిజికల్గా చూస్తున్నాం. కాబట్టి వాళ్ళకి సపరేట్గా ఏదన్నా ఇక్కడ 7,500 ఇచ్చే దాంట్లో వాళ్ళకి 5,000 అయినా కనీసం వాళ్ళకి సపరేట్గా ఇచ్చి ప్రోత్సాహం ఇచ్చి వాళ్ళకు కూడా బలపరచాల్సిందిగా కోరుచున్నాం. మేము వ్యవసాయం చేయనటువంటి వ్యవసాయేతర భూములు ఏవైతున్నాయో వాటికి మాత్రము రైతు భరోసా ఇవ్వటం వల్ల నష్టం జరుగుతున్నటువంటి అభిప్రాయం. ఇక ఐటీకి సంబంధించినటువంటి వాళ్ళలో ప్రతి చిన్న కొనుగోలుకు కూడా ఐటీ చేస్తేనే అవకాశం ఉంటుంది. కాబట్టి దాన్ని కూడా పరిగణలోకి తీసుకోకుండా ఐటీ అనేటువంటి దాన్ని కూడా మినహాయింపు ఇవ్వాలనేటువంటి అభిప్రాయం మాత్రం ఇక్కడ ఉండేటువంటి రైతులు వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ అరవింద్తో విజయభాస్కర్, సాక్షి న్యూస్, వనపర్తి నుంచి.